నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఇప్పుడు అటు చూడండి. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. సో అది గైస్, మొత్తానికి కర్మ ఒక్కొక్కడిని ఎలా కొడుతుందో ఈ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ కాదు, మీకు 3-4 ఉదాహరణలు అయితే ఇస్తాను. ఈ వీడియో చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా పాప్కార్న్ తెచ్చుకోండి. పాప్కార్న్ తెచ్చుకుంటూ చూస్తే ఎంటర్టైన్మెంట్ బాగా ఉంటుంది. ఓకేనా? ఈ వీడియోలో నేను ఎవరిని కించపరచబోవట్లేదు కాబట్టి ఎవరైనా నేను ఏదైనా తప్పు మాట్లాడతానేమో అని చాలా ఉత్సాహంగా ఉంటే మీరు ఏమీ అంత ఆశించక్కర్లేదు. ఎందుకంటే చాలా ప్లెయిన్గా అన్ని నిజాలే ఉంటాయి. ఏ నిజమైనా ఎవడైనా నన్ను ఛాలెంజ్ చేయొచ్చు. ఓకేనా? సో కర్మ అనేది ఎవరిని ఎలా కొడుతుంది ఒక 4-5 ఉదాహరణలు అయితే చూపిస్తాను. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థంబ్నెయిల్లో ఏమన్నా ఉంది, ఎవరైతే ఈ ప్రూఫ్స్ చూపించగలుగుతారో, ఎలిగేషన్ నా మీద వేసిన ఎలిగేషన్లు ఎన్నో ఉన్నాయి కదా, 2 కోట్లు బహుమతి. 1 కోటి కాదు, 2 కోట్లు. ఎవడైనా సరే, ఎందుకంటే నా మీద గత జూన్ 2022లో బేస్లెస్ ఎలిగేషన్స్ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 10+ ఎలిగేషన్లు వేశారు. ఆ ఎలిగేషన్లు వేస్తే మన ప్రజల్లో ఏంటంటే 99% మంచోళ్ళు ఉంటారు, 1% మూర్ఖులు, దౌర్భాగ్యులు, దమిడిగాళ్ళు ఉంటారు. వీళ్ళ వల్లే మొత్తం అంత ప్రాబ్లం. ఈ దమిడిగాళ్ళు ఏం చేస్తారంటే ఎవడో చెప్పిన మాట నమ్మేసి, ఎందుకంటే చాలామంది మంచోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరూ క్లీన్ స్లేట్. ఎవడో ఇది చెప్తే కరెక్టే, ఎలా అంటే ఇదిగో పులి అంటే అదిగో తోక అనే రకం. ఓకే, ఆ రకం వల్ల ఎవడో అక్కడ రజనీకాంత్ గారు చెప్పినట్టు అతిగా ఆశపడేవాడు ఎప్పుడు చరిత్రలో బాగుపడలేదని అది కూడా ప్రూవ్ అయింది, ఇంకా ప్రూవ్ అవ్వబోతుంది. ఓకే, సో ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. చాలా 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 ప్లెయిన్ అండ్ ఎలా అంటారంటే ఇట్స్ మై సోల్ స్పీకింగ్ అనుకోండి. ఓకేనా? సో ఆ తర్వాత ఈ కర్మ నన్ను ఎలా కొట్టిందో ఈ 3 ఏళ్ళలోని, ఎందుకంటే 2022 జూన్లో మొదలైంది, నన్ను ఎలా కర్మ కొట్టిందో అది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో కానీ ఈ వీడియో మొత్తం చూసి ఇది ఎస్పెషల్లీ దమిడి కుక్కలకు చెప్తున్నా, ఈ వీడియో మొత్తం చూసి అప్పుడు కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను తెలుగు ఉన్నా కాదా, 195 దేశాలు తిరిగానా లేదా, 186 దేశాలు 2022 జూన్కి తిరిగానా లేదా, కర్మ ఎలా కొట్టింది, ఏమేమి ఎలిగేషన్లు వేసారు, ఏది నిజం ఏది అబద్ధం, మొత్తం ఇందులో మాట్లాడదాం. ఓకేనా? లెట్స్ గో ఇంటు ద వీడియో. ఓకే గైస్, మొదలెడదాం ఆ వీడియో. ఆల్రైట్, సో మొత్తానికి బెట్టింగ్ యాప్స్ గురించి చాలా 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 పెద్ద కాంట్రవర్సీ అయింది. కానీ ఈ కాంట్రవర్సీలో అసలు పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ ఒక్క బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయలేదు. నేను ప్రమోట్ చేయని దాని గురించి నేను ఏం మాట్లాడతాను? ప్లస్ నాకు ఆ బెట్టింగ్ యాప్స్ కాంట్రవర్సీ మీద చేసుకొని వీడియోలు చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం అస్సలు కనబడలేదు, కాబట్టి చేయలేదు. కాకపోతే మన భయ్యా సన్నీ యాదవ్ని, హర్ష సాయిని, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ని, ఇంకా ఎవరెవరో టీవీ సెలబ్రిటీసు, రాణా గారు, విజయ్ దేవరకొండ గారు, నాగార్జున గారు, వాళ్ళు అందరి మీద ఏవేవో నోటీసులు, ఎఫ్ఐఆర్లు నమోదైపోయాయి. ఎఫ్ఐఆర్లు అన్నీ నమోదైపోతే నేను అనుకున్నా, ఎఫ్ఐఆర్ నమోదైపోయి ఇంకా నో కాంట్రవర్సీ, ఆసం, ఇంకా బెట్టింగ్ యాప్లే కనబడవు అని చాలా చాలా సంతోషించాను. అంటే బెట్టింగ్ యాప్స్ అసలు కనబడవు కదా అని. కానీ నేను ఇవాళ ఇదిగోండి, నేను చూస్తున్నా ఐపీఎల్ మామూలుగా ఓపెన్ చేసిన, ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఐపీఎల్ చేస్తే డ్రీమ్ 11, పోకర్ బాజీ, మై 11 సర్కిల్ ఇవన్నీ వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల కాదా బెట్టింగ్ యాప్స్? నాకు క్వశ్చన్ అడుగుతున్నాను, నాకు తెలియక. నేనైతే ఒక్క బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయలేదు. ఒకసారి ఫ్రస్ట్రేషన్లో నేను చెప్పాను, నేనే బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేస్తాను, ఎవరైనా మెసేజ్ చేయండి అని. మెసేజ్ చేయండి అంటే బోల్డ్ అని వస్తాయి. ఒక్క బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయలేదే. నేను ట్రావెల్ కంప్లీట్ చేయకముందు ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదే నా 195 దేశాలు చేయకుండా. సో బేసిక్గా 195కి 195 దేశాలు తిరిగిన
ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన ఒకే ఒక తెలుగుడవాడు ఈ కెమెరాలో పెట్టి మాట్లాడుతున్నాడు. సో ఇంత గ్రేట్ ట్రావెలర్ మీద ఇంత గ్రేట్ అచీవ్మెంట్ అంటే గ్రేట్ అని మీరు అనకపోయినా రేర్ అచీవ్మెంట్ మీద కాంట్రవర్సీ జూన్ 2022లో కరెక్ట్గా 2 ఏళ్ల 10 నెలల బ్యాక్ లేపారు. ఎవడో వ్యూస్ కోసం డబ్బుల కోసం అని తర్వాత ఒప్పుకున్నాడు. ఆ రికార్డింగ్లో కూడా నా దగ్గర ఉన్నాయి, అవి ప్లే చేస్తాను. ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో అవసరం అయితే ప్లే చేస్తాను. ఏంటంటే కేవలం డబ్బుల కోసం నేను కాంట్రవర్సీ చేశాను అని. అంటే డబ్బుల కోసం ఆశపడి పియ్య తినడానికి ఒక కాంట్రవర్సీ చేస్తే చాలామంది అమాయకులు దాన్ని ఓన్ చేసుకున్నారు. దాన్ని ఓన్ చేసుకొని పాపం వాళ్ళు నా మీద అన్రిలేటెడ్గా సంవత్సరంన్నర పోరాడారు. ఓకే, ఒక ఆయన మీకు కర్మకి ఎగ్జాంపుల్ చెప్తాను కదా. ఒక ఆయన ఏం చేశాడంటే 3 నెలలు పొద్దున్న లెగిస్తే నా మీద లైవ్ రవి 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 ఆర్టిటి ఏమైంది? నేనేమి చేయలేదు అలాగా. అప్పుడు మాకు కొత్తగా తెలియదు కదా, ఎందుకంటే ఫస్ట్ కాంట్రవర్సీ మన మీద ఎంత పెద్ద అయింది. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక కొన్ని తప్పులైతే చేసాం. ఆ తప్పులేంటో కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పాపం 3 నెలలు చాలా కష్టపడ్డాడు. సో ఎవరైనా చనిపోయారంటే అది దైవ నిర్ణయం. పుట్టిన ప్రతి ఒక్కరు చచ్చిపోవాలి. మనం పుడతాం రేపు. గీతాంజలి సినిమాలో నాగార్జున గారు చెప్పినట్టు నాగార్జున గారు గిరిజ చెప్పినట్టు ఇక్కడ కనిపిస్తున్న కుక్క చచ్చిపోతుంది, ఆ చెట్టు చచ్చిపోతుంది, అందరూ పోవాల్సిందే. కానీ బతికుండగానే చనిపోయినట్టు నటించి ప్రపంచాన్ని మొత్తానికి నేను చచ్చిపోయాను అని అబద్ధం చెప్పి కానీ చచ్చిపోలేదు. అంటే ఈ కర్మ ఎంతమందికి వస్తుంది మనకు తెలిసి ఎవరికి రాదు. తర్వాత చచ్చిపోయానని చెప్పి అంటే నా మీద 3 నెలలు కేవలం 5,000 10,000 రూపాయలు డబ్బుల కోసం కక్కుర్తిపడి నా మీద ఫేక్ నేనేదో యేసు ప్రభువుని ఏదో అన్నాను అని. ఓకే, మళ్ళీ ఫేక్ తర్వాత తెలంగాణ వాళ్ళని నేనేదో తిట్టాను అని. నేను తెలంగాణ ఆ తర్వాత నాకు ఎవడో ఛాలెంజ్ చేశాడు, అరే దమ్ముంటే నువ్వు తెలంగాణ రారా, దమ్ముంటే విశాఖపట్నం రారా. 19 సార్లు లెక్క పెట్టుకోండి. ఒకసారి కాదు, 5 సార్లు కాదు, 10 సార్లు కాదు, 19 సార్లు భారతదేశం భూభాగంలో ఆంధ్రప్రదేశ్ భూభాగంలో తెలంగాణలో అడుగుపెట్టాను. ఓకే, పాపం ఆయన నా మీద 3 నెలలు ఏ పాపం చేయనందుకు కర్మ ఎలా కొడుతుందంటే నేనేం చేయలే, బతికొండగానే చచ్చిపోయాను అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పునర్జీవితం. చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ఎవరు బతికి మనకు తెలియదు. ఓకే, చరిత్ర పురుషులను వదిలేస్తే మనకు తెలియదు. కానీ ఈయన మళ్ళీ బతికి పాపం మొహం కూడా చూపించుకోలేకుండా వీడియోలు చేస్తున్నాడు. ఎందుకు? ఏమి తప్పు చేయనోడిని అన్యాయంగా అబ్యూస్ చేస్తే కర్మ ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ, చాలామంది నా మీద చాలా రకాలుగా అన్రిలేటెడ్గా సంవత్సరన్నర ఎంత ఇబ్బందులు పెట్టాలో అంత ఇబ్బందులు పెట్టారు. కొంతమంది మనకు ఫేసులు తెలియవు, ఒక 2-3 వాళ్ళకు కూడా నేను ఏం చెప్తున్నానంటే కర్మ అనేది మీకు ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ప్రూఫ్ చెప్తాను. అది ఎందుకు వదలదు, ఎలా వదలదు అని నిజం నిష్ఠూరమే తెలుస్తుందని ఎవరెవరైతే చేశారో అందులోని 9 మంది. ఓకే, ఆ పేర్లు నాకు తెలియదు, నేను పెట్టలేదు కేసు. ఎఫ్ఐఆర్ అవడమే కాకుండా వాళ్ళని పిలిపించి పోలీస్ స్టేషన్లో క్వశ్చన్ చేయడమే కాకుండా ఛార్జ్ షీట్ కూడా అయిపోయింది. కోర్టులో ఒక హీరింగ్ అయింది. ఓకే, ఈ కేసు నాకు సంబంధం లేదు, నేను ఎలాంటి యాక్షన్ నేను తీసుకోలేదు. ఎందుకంటే కర్మ వదిలేస్తుందని నేను నా మట్టుకు నేను తీసుకోలేదు. నేను చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను, నా దగ్గర అంటే వాల్యూమ్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. రికార్డింగ్లు అయితే అబ్బా ఎన్ని రికార్డింగ్లు ఉన్నాయి. వీటన్నిటి మీద నేను డిఫమేషన్ కేసు వేయచ్చు, అబ్యూస్ కేసు వేయచ్చు, ఎఫ్ఐఆర్ పెట్టచ్చు. ఎందుకంటే మా ఇంట్లో ఆడవాళ్ళని, అమ్మని, స్వాతిని, భార్యని, మైనర్ అమ్మాయిని కూడా మానభంగం చేస్తానంటూ థ్రెట్లు ఇచ్చిన వాల్యూమ్ రికార్డింగ్లు 1-2 కాదు, మొత్తం డీటెయిల్గా ఉంది. ఓకే, తర్వాత మాలో చేయని మా వెనకాలే గోతులు తవ్వి చిన్న పిల్లని అంటే మైనర్ అమ్మాయిని అబ్యూస్ చేస్తే ఒకడు 3 నెలలు జైల్లో ఉన్నాడు. ఆడి మీద పాక్సో కేసు అయింది. ఇంకా ఎప్పుడు వెనక్కి వస్తాడో కూడా తెలియదు. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను కూడా ఇలా పర్సూ చేయొచ్చు. కానీ ఎవడో మాయ మాటలు నమ్మి, ఎవడో డబ్బులు చేసుకోవడానికి నమ్మి పాపం 9 మంది బలైపోయారు. ఎలా బలైపోయారంటే వాడు కేసు నుంచి బయటకు రావచ్చు, నాకు తెలియదు వస్తారా లేదా, నాకు ఏమీ ప్రమేయం లేదు. కానీ కర్మ ఎలా కొడుతుందంటే ఏమీ సంబంధం లేనివాడి మీద పడి ఏడ్చి సంవత్సరాలు చేసినందుకు అక్కడ కేసు అయింది, ఛార్జ్షీట్ అయింది. ఛార్జ్షీట్ అయితే ఎన్ని వాయిదాలు అవుతాయి, కోర్టు ఏమి జడ్జిమెంట్ ఇస్తుంది, ఎంత డబ్బులు ఖర్చు చేయాలి, ఇది అవసరమా?
నేను వాళ్ళకి నిజంగా చెప్తున్నా, వాళ్ళు నా మీద ఇంత చేసినా కూడా నేను వాళ్ళ మీద సానుభూతి అయితే వ్యక్తపరుస్తున్నా. ఇది కర్మకి రెండో ఎగ్జాంపుల్స్ చాలా. సో ఎవరెవరైతే ఫేసులు మాకు తెలియవు, ఐడెంటిటీ తెలియవు అని వాళ్ళు కూడా చాలా చేశారు. వాళ్ళు రియలైజ్ అయి ఉంటారు, ఇప్పటికీ చాలా చేశారు, చాలా. ఎస్పెషల్లీ ఇద్దరు ఫేస్ తెలియని వాళ్ళు ఇద్దరు. ఓకే, వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, నేనైతే ఏమీ యాక్షన్ తీసుకోలేదు, ఎవరి మీద తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే కర్మ వదిలేస్తుందని. మీకు కూడా చెప్తున్నా, కర్మ అనేది చాలా 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 పవర్ఫుల్. ఎలా కూడేస్తుందో మీకు తెలియదు. ఇప్పుడు 2 కోట్లకి వెళ్ళిపోదాం. ఓకే, ఆ బెట్టింగ్ యాప్స్ గురించి మీకు అక్కడ చెప్పాల్సింది ఏంటంటే, సో వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు పెడితే బెట్టింగ్ యాప్స్ ఆగిపోతాయి అనుకుంటే ఆగలేదు. సో బెట్టింగ్ యాప్స్కి భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయో, ఇమ్రాన్ ఖాను, లేకపోతే పల్లవి ప్రశాంత్, ఇంకెవరెవరెవరో పేర్లు ఉన్నాయి, నాకు పేర్లు స్ట్రైక్ అవ్వట్లేదు. నేను ఒకే షాట్లో వీడియో చేస్తాను, ఎడిట్ చేయను. కాబట్టి వీళ్ళ వల్ల అయితే బెట్టింగ్లు ఆగవు అని ప్రూవ్ అయిపోయింది. సో దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కాదు, గవర్నమెంట్ లెవెల్, స్టేట్ గవర్నమెంటా అది కూడా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన దానికి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద వాళ్ళ అమ్మల్ని అబ్యూస్ చేస్తూ వీడియోలు చేస్తే ఏది జరగదు. రెండో విషయం, ఆడవాళ్ళని కించపరిచినోడు ఎప్పుడు చరిత్రలో బాగుపడలేదు. ఓకే, మా ఇంట్లో మా అమ్మ 40 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పుడు, ఎందుకంటే మా అమ్మ రిటైర్ అయ్యేసరికి తెలంగాణ ఫామ్ అవ్వలేదు. సో 23 జిల్లాల సంపూర్ణ ఆంధ్రప్రదేశ్కి మా అమ్మ 40 ఏళ్ళు టీచర్ ఉద్యోగం. అమ్మ రీజనల్ జాయింట్ డైరెక్టర్గా రిటైర్ అయింది. ఈ 9 మంది, మళ్ళీ చెప్పాను కదా, ఈ అబద్ధాలు చెప్పేవాడు తోని ప్రేరితమయ్యి మా అమ్మని ఎంత అబ్యూస్ చేశారంటే, తెలుగు జాతి మొత్తం ఈ వీడియోలు వింటే, ఎవరైనా ప్రెస్ వాళ్ళకి మీకు కావాలంటే నేను ఇవి రిలీజ్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది తెలుసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం తెలుగు జాతి తలదించుకోవాలి మా అమ్మని చేసిన అబ్యూజ్లు. 40 ఏళ్ళు గవర్నమెంట్ ఉద్యోగంలో పనిచేసి రీజనల్ జాయింట్ డైరెక్టర్గా గవర్నమెంట్ విమెన్స్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ భీమిలి, గవర్నమెంట్ కాలేజ్ ఎల్లమంచిలికి ప్రిన్సిపల్గా పనిచేసిన ఒక ఆవిడ మీద ఇలా అబ్యూస్ చేసిన మగోళ్ళు మన ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణలో ఉన్నారు, తెలుగు జాతిలోని. దీనికి నేనేం చేయలేను. సీఎంలు కానీ, లేకపోతే చాలా చాలా పెద్ద పెద్ద భాషణాలు ఇచ్చే పొలిటీషియన్స్ కానీ దానికి ఏం చేస్తారు అనేది వాళ్ళకే వదిలేస్తున్నాం. ఓకే, అందులో 9 మంది మీద ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయింది, ఛార్జ్ షీట్ దాకా వెళ్ళింది, వాళ్ళ కోర్టులోని లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, మనకేం సంబంధం లేదు. ఆ తర్వాత ఎవడైతే ఒక నివురు గప్పిన నిప్పులాగా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అంతా అయిపోయాక, నేను డబ్బుల కోసం చేశానండి, డబ్బుల కోసం చేస్తే మా అమ్మ లాంటి రిటైర్ అయిపోయిన రెస్పెక్టబుల్ పర్సన్ అది విని ఏమైపోవాలి? మా ఆవిడకి ఏం సంబంధం యూట్యూబ్తో? నేను చెప్తే నాలోని గెస్ట్ యాక్టర్గానో, లేకపోతే నాతో కో యాక్టర్గానో, లేకపోతే కో వ్లాగర్గానో వచ్చి వీడియోలు చేస్తుంది. ఆవిడెవరితోనే నేను పెట్టుకుంటుందా? నా కూతురు మైనర్ అమ్మాయిని మానభంగం చేస్తామని పెట్టిన క్లిప్పులు. సో ఇవాళ ఇప్పుడే ఒకటి చూశాను, కేరళలో ఏం జరిగిందో చూపిస్తాను మీకు. సో కేరళలో యూట్యూబర్ చూడండి, ఇది ఇక్కడ పెడతాను. సో కేరళ యూట్యూబర్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే డెఫమేటరీ మాటలు విమెన్ గురించి మాట్లాడినందుకు, ఆడవాళ్ళ గురించి, అమ్మల గురించి, భార్యల గురించి మాట్లాడినందుకు కేరళ యూట్యూబర్ని అరెస్ట్ చేశారు. కానీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆడవాళ్ళని అబ్యూస్ చేస్తుంటే ఏ సంబంధం లేని వాళ్ళు ఎవడైనా మన్ని హెరాస్ చేస్తే మనం రెస్పాన్స్ ఇస్తే అట్లీస్ట్ పోన్లే ఇది ఇంత హెరాస్ చేసేది 3 నెలలు 4 నెలలు అని మనం రెస్పాన్స్ ఇచ్చామంటే అర్థం ఉంది. ఏ సంబంధం లేని వాళ్ళని చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆ పోలీసుల ప్రాబ్లమా? పోలీసులకి అంత శక్తి లేదా, కెపాసిటీ లేదా, లేకపోతే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి దమ్ము లేదా? ఇది నా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మళ్ళీ నేను చెప్తున్నా, నేను ప్రస్తుతం అమెరికా పౌరుడిని, అమెరికా సిటిజన్. కానీ నా స్టేట్లు ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ. మేము పుట్టింది అక్కడే కదా, ఒడిశాలో పుట్టి ఆంధ్రలో పెరిగి తెలంగాణలో చదువుకున్నా. సో ఎలా పోతుంది? నాకు ఓరోషిప్ ఎలా పోతుంది? కానీ ఎవరైతే భారతదేశం పాస్పోర్ట్ ఉంచుకొని పరారీలో 4 ఏళ్ళుగా ఉంటున్నారో ఎవరైనా సరే కేసులు, వాళ్ళని ఎలాగా తెలుగు జాతి క్షమిస్తున్నది అన్నది నా క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ తర్వాత మీకు 2 ఎగ్జాంపుల్ చెప్పాను కర్మ గురించి. నాకు కర్మ ఎలాగా ఎఫెక్ట్ అయిందో నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఛాలెంజ్కి వెళ్ళిపోదాం. ఏమనంటే, నేను జూన్ 2022 నాటికి
నేను 186 దేశాలు తిరగలేదు అని ఒక డబ్బుల కోసం ఎలిగేషన్ చేశాడు. వెరీ గుడ్, దట్స్ ఫైన్. కానీ దాన్ని ఓన్ చేసుకొని పొద్దున్న లెగిస్తే వందలు కాదు వేల లైవ్లు, నా మీద షార్ట్లు. అప్పటిదాకా సార్ మీరు హీరోలాగా ఉంటారు, నేను మీ ఫ్యాన్ అన్నోళ్ళు కూడా మన మీద ఎందుకు, మళ్ళీ వీళ్ళందరినీ నేను బ్లేమ్ చేయను, వాళ్ళు మోసపోయారు కాబట్టి. ఓకే, అందరికీ మనం పాఠం చేసాం హోల్ హార్టెడ్గా. ఎందుకంటే మీకే తెలుసు నేను కర్మకు వదిలేశాను, నేనైతే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని మళ్ళీ 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 రీట్రీట్ చేస్తాను. సో 186 దేశాలు తిరగలేదని ఎవరైనా సరే ఎలిగేషన్ వేసిన వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఎన్నో నాకేం ప్రూవ్ చేయాల్సిన అవసరం, నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి, అవసరం లేదు. కానీ నేను 195 ఇప్పుడు కంప్లీట్ చేశానని ఆల్రెడీ సర్టిఫికెట్ పెట్టేశాను, అది సర్టిఫై చేయించేశాను, నోటిఫై చేయించేశాను. కానీ కొంతమంది దమ్మిడిగాళ్ళకి ఇప్పటికీ ప్రూఫ్ లేవరా అని అడుగుతారు. మన బీబీసీలో పాపం ఆయన కష్టపడి నా మీద వీడియో చేస్తే ఒక 700-800 కామెంట్లు వచ్చి అందులో 200 మళ్ళీ దమ్మిడికొకరు ఇది తిరగలేదు. ఎవడైనా సరే నేను 186 దేశాలు 2022 జూన్కి కంప్లీట్ చేయలేదని ప్రూవ్ చేయగలిగితే 194 దేశాలు ప్లస్ నార్త్ కొరియా. నార్త్ కొరియా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నా పాస్పోర్ట్తోని నేను నార్త్ కొరియా భూభాగంలోకి వెళ్ళడానికి నాకు పర్మిషన్ లేదు. పర్మిషన్ లేదు కాబట్టి అక్కడ జేఎస్ఏ జాయింట్ సెక్యూరిటీ ఏరియాకి నేను అడుగుపెట్టి దాన్ని గిన్నీస్ బుక్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. నార్త్ కొరియా నేను కంప్లీట్ చేశాను. సో ఎవరైనా సరే ఈ 194 ప్లస్ 1 నార్త్ కొరియా నేను వెళ్ళలేదని ప్రూవ్ చేస్తే 2 కోట్లు. ఎవరిని ఇన్వాల్వ్ చేస్తారో ఎవరైనా సరే ప్రతి పనికిమాలినోడికి నేను ఆన్సర్ ఇవ్వలేను. ఎందుకంటే అవగాహన లేనోడు పనికిమాలినోడు అంటే ఎవరైనా సరే రెస్పెక్ట్ఫుల్గా నాకు అడిగితే, నాకు అంత టైం ఉంటే ఓపిక ఉంటే, మళ్ళీ చెప్తున్నా నోమాడ్ మేనియా సర్టిఫికేట్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, పాత వీడియోలో పోస్ట్ చేశాను, కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేశాను, మళ్ళీ కావాలంటే మళ్ళీ పోస్ట్ చేశాను. అది ఒక సర్టిఫైడ్ ట్రావెలర్స్ అందరూ కలిసి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు సర్టిఫై చేశారు. సో ఈ 194 దేశాలు ప్లస్ నార్త్ కొరియా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జేఎస్ఏ ఎవరైనా సరే ప్రూవ్ చేయగలిగితే 2 కోట్లు. ప్రెస్ అయినా, న్యూస్ పేపర్ అయినా, టీవీ స్టేషన్ అయినా. సో ఒక అబద్ధం చెప్పి కేవలం వ్యూస్ రావట్లేదని ఒక అబద్ధం చెప్పి ఆ అబద్ధం ప్రూవ్ చేయలేక నేను ప్రూవ్ చేస్తాను అని జూలై 22లో నా దగ్గర ప్రూఫ్ ఉంది, అన్ని ఇప్పుడే చూపించేస్తాను ఏంటి, అన్ని ఇప్పుడే చూపిస్తాను అని చెప్పారు. 3 ఏళ్ళు 2 ఏళ్ళ 10 నెలలు అయింది. సరే, నాకంటే నమ్మకం లేదు ఎవడైతే ఈ ఎలిగేషన్ వేసాడో, నాకు రెస్పెక్ట్ లేదు. ఆ పేరు చెప్పడానికి కూడా నాకు ఓకే, పేరు కూడా నేను చెప్పను కదా. మీరందరూ ఎవరెవరైతే ఇలా 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 ఫాలో అవుతున్నారో అడగండి. 2 కోట్లు మీకు నచ్చిందని వాడుకోండి. ఓకే, అయిపోయింది. 2వ ఎలిగేషన్ నా మీద నేను తెలుగుండి కాదు అని. ఎందుకంటేనంట మళ్ళీ ఎవరెవరికైతే బుర్ర లేదో అవగాహన లేదో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్, అమెరికా వైస్ ప్రెసిడెంట్ భార్య ఉషా వెన్స్, ఆవిడ పుట్టి పెరిగింది అమెరికాలో. ఆవిడ మాతృభాష ఏంటో మీకు తెలుసా? తెలుగు. ఓకే, తెలుగు భాష అన్నది పాస్పోర్ట్ పరంగా లేకపోతే కాస్ట్ పరంగా రిలీజన్ పరంగా ఉండదు. ఎవరైనా మాతృభాష తెలుగు అంటే వాళ్ళ మాతృభాష తెలుగు అవుతుంది. నా మాతృభాష ఒరియా అయితే నేను గొప్పగా గర్వంగా జెండా పెట్టుకుని ఒరియా వాడిని చెప్పుకుంటా. నా మాతృభాష తమిళ అయితే గర్వంగా తమిళ అని చెప్పుకుంటా. కానీ నా మాతృభాష తెలుగు అయితే నేను ఇంకో భాషను ఎలా చెప్పుకుంటా? మళ్ళీ చెప్తున్నా, అమెరికాలో పుట్టి పెరిగిన ప్రస్తుత ఉపాధ్యక్ష పదవి, ఓకే, ఆయన భార్య అయిన ఉషా గారు, ఆవిడ కూడా తెలుగే. తెలుగు భాష అన్నది మనం ఎక్కడ ఉంటున్నామో, ఏ పాస్పోర్ట్లో ఉందో, ఏ దేశంలో ఉందో ఉండదు. అది 2వ అలిగేషన్. 3వ అలిగేషను నేనంట పాకిస్తాన్కి సీక్రెట్లు అమ్మేశానంట. నేను పాకిస్తాన్కి సీక్రెట్లు అమ్మేశాను అని నా మీద ఎలిగేషన్ వేసినోడు భారతదేశానికి 4 ఏళ్ళుగా రాలే. నేను 1 కాదు 2 కాదు 5 సార్లు కాదు 19 సార్లు వచ్చాను. తర్వాత పాకిస్తాన్ మీద నా మీద ఇంత అబ్యూజులు చేసి ఎలిగేషన్లు వేసిన ఓల్డ్ తర్వాత మళ్ళీ భారతదేశం బోర్డర్ వాగా అటారీ దాటుకొని పాకిస్తాన్ వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్ నుంచి వెనక్కి వచ్చా. అంటే భారతదేశం అథారిటీలు చెక్ చేయరా? ఓకే, ఇది 3వ ఎలిగేషన్. 4వ ఎలిగేషను నేను కోవిడ్ ఫండ్స్కి డబ్బులు కలెక్ట్ చేశాను అని. కోవిడ్ ఫండ్స్కి నేను ఎవరి దగ్గరైనా పైసా డబ్బులు కలెక్ట్ చేశానని ఎవడైనా ప్రూవ్ చేయగలిగితే ఇంకో 2 కోట్లు. నాకు 4 కోట్లు ఇచ్చుకునే కెపాసిటీ ఉందా లేదా నేను చెప్పక్కర్లేదు. ఓకే, ఆ 2 కోట్లు అది ప్రూవ్ చేస్తే ఇంకో 2 కోట్లు. తర్వాత రోడ్లు వేయిస్తానని నేను డబ్బులు కలెక్ట్ చేశానట, ఇంకో ఎలిగేషన్. ఇది కానీ మీరు ప్రూవ్ చేయగలిగితే ఎవడైనా సరే ఇంకో 2 కోట్లు. ఆ తర్వాత నేను తెలంగాణ వాళ్ళని అబ్యూస్ చేశాను అంటూ ఒక డాక్టర్డ్ క్లిప్, ఓకే,
తెలంగాణలో ఒక మనిషిని నేనంటే దానికి అటు ఇటు యాడ్ చేసి ఒక ఫేక్ క్లిప్ వేసి నేను తెలంగాణ వాళ్ళని అబ్యూస్ చేశానని ఒక ఎలిగేషన్. అది నిజమైతే 19 సార్లు నేను తెలంగాణ వెళ్ళగలను, తెలంగాణలో పబ్లిక్ ప్లేస్లో నేను తిరగగలను, ఇన్ని ప్రెస్ మీట్లు నేను చేయగలను. ఓకే, అదొక ఎలిగేషన్. ఆ తర్వాత ఇంకో ఎలిగేషన్ ఏంటంటే నేను ముస్లింని అయితే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్ అని గర్వంగా నేను ముస్లిం అని చెప్పుకుంటా. నాకేం కర్మ వేరే వాళ్ళ నటించడానికి? నేను పుట్టింది హిందూ మతంలో, నేను ఆచరించేది సనాతన ధర్మం. మా ఇంట్లో నేనే కాకుండా మా ఇంట్లో అందరూ హార్డ్ కోర్ హిందూస్. సో హిందూ అని చెప్పుకుంటాం కానీ నేను క్రిస్టియనో ముస్లిం అని నేను చెప్పుకోలేం కదా. సో నా మీద 5, 6, 7 మర్చిపోయినప్పుడు ఎలిగేషన్ నేను ముస్లిం అని. ఆ తర్వాత నాకు పాకిస్తాన్లో 2వ పెళ్ళం ఉంది. ఇవన్నీ డిఫమేషన్కి అర్హత ఉన్న ఎలిగేషన్లు. ఇవి నేను డిఫమేషన్ 2 కోట్లకో 3 కోట్లకో 4 కోట్లకో వేయచ్చు. కానీ ఆ డిఫమేషన్ గురించి మనం వేరేగా మాట్లాడడం. ఓకే, ఆ డిఫమేషన్ ఎందుకు వేయలేదో, లేకపోతే అది జరుగుతుందా లేదా, ఇవన్నీ వేరేదాన్ని మాట్లాడడం. ఎవడెవడైతే నా మీద డిఫమేషన్ ఇస్తారో నో ప్రాబ్లం, అవన్నీ ప్రూవ్ చేయగలగాలి కదా. నాకు 2వ ప్రాబ్లం పాకిస్తాన్లో ఉందని, నేను తెలుగుని కాదని, నేను 186 దేశాలు తిరగలేదని, నేను భారతదేశం సీక్రెట్లు పాకిస్తాన్కి అమ్మేస్తానని, ఇవన్నీ ప్రూవ్ చేయలేకపోతే ఏమవుతుంది? 2, 3, 4 కోట్లు దేవుడి దయ తెలిసినవి వస్తాయి. ఓకే, ఆ డిఫమేషన్ గురించి మళ్ళీ వేరేగా డీటెయిల్గా మాట్లాడతాం. ఎన్ని ఎలిగేషన్లు సరిపోయా? ఒక 6, 7 ఇచ్చిన ఎలిగేషన్లు. ఇవన్నీ కాక దీంతో ప్రేరితమైపోయి నా మీద నన్ను ఎలాగా హింసించారంటే, నా హింస గురించి నేను చెప్పుకోవాలి కదా, ఎవరి గురించి నన్ను ఎలా హింసించారో జనాలు. మెజారిటీగా మగవాళ్ళు, ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు. ఆ ఇద్దరు ఆడవాళ్ళ గురించి మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు, కానీ అవి మర్చిపోలేని ఇన్సిడెంట్స్ అన్నమాట. సో ఏం జరిగింది? ఇవన్నీ చేసి ఆఖరికి ఒక కార్ డ్రైవరు, అక్కడ కారు డ్రైవ్ చేసుకునే ఒక ఆయన నాకు ఎగెన్స్ట్గా, నేను ఒక తెలంగాణ వెళ్ళి గవర్నర్ గారిని కలిశానని, తెలంగాణ గవర్నర్ గారికి ఒక లెటర్ రాశాడంట నేను ఎందుకు కలిశారని. ఏమైంది? ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని, ఒడిశా గవర్నర్ని కలిశాను. ఏం జరిగింది? ఆ లెటర్ రాశాక సీఎం గారిని కలిశాను. మనది క్లీన్ స్లేట్ అబ్బా. 19 సార్లు నేను భారతదేశంలోకి ఎంటర్ అవ్వగలనా? ఎంటర్ అయ్యి ఎవరిని కావాలంటే వాళ్ళని కలవగలనా? నాది బ్యాడ్ అయి ఉంటే, నా మీద ఎఫ్ఐఆర్లు ఉంటే, నేనేది తప్పు చేసి ఉంటే. ఓకే, తర్వాత ఇంకో డాక్టర్ క్లిప్పు, ఫేక్ క్లిప్పు. నేను పోలీసులో వాళ్ళని నేను అన్నానని. పోలీసు వాళ్ళని ఎవరైనా సరే బ్యాడ్ కామెంట్లో లేకపోతే తప్పుగా మాట్లాడితే పోలీసులు ఊరుకుంటారా? అందులో 19 సార్లు వెళ్తే ఊరుకుంటారా? నా మీద ఎఫ్ఐఆర్ ఉందా? నా మీద కేసు ఉందా? పిఐఎల్ ఉందా? ఏం జరిగింది? ఏమీ లేదు. అది కూడా ఫేక్ క్లిప్. ఓకే, ఇన్ని ఫేక్ క్లిప్పులు చేసి నా జీవితం దుర్భరం చేసి, ఎందుకంటే దుర్భరం నా డబ్బులతోని పైసా అడుక్కోకుండా, నేను జపాన్ వెళ్తాను నాకు డబ్బులు వేయండి, ఆర్టిక్ సర్కిల్ వెళ్తాను డబ్బులు వేయండి అని ముష్టి అడుక్కోకుండా, లేకపోతే నాకు తినడానికి గతి లేదని ముష్టి అడుక్కోకుండా, నా స్వార్జితంతో, మా అమ్మ నాన్న మా ఆవిడ స్వార్జితం డబ్బులతో కాదు, నా స్వార్జితంతో నేను తిరుగుతూ, నేను యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా రోజు లక్షల వ్యూస్ వస్తే భరించలేక కంటగింపుతోని ఎలిగేషన్ వేసి హోమ్ మినిస్ట్రీకి లెటర్ రాశారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి లెటర్ రాశారు నాకు అగేన్స్ట్గా. ఏమైంది? మళ్ళీ 19 సార్లు భారతదేశం వచ్చాను. సౌదీ అరేబియా, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఎంబసీకి నా మీద లెటర్ రాశారు. ఏమైంది? 37 న్యూస్ పేపర్లో నాకు అగేన్స్ట్గా వేయించారు, ఏదో సౌదీ అరేబియా ఇష్యూడ్ మ్యాటర్. ఏమైంది? సో ఇది మాట, నిజం వర్సెస్ రియాలిటీ వర్సెస్ పర్సెప్షన్. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఇవాళ చెప్పాం కదా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదారని. ఇలాగా కర్మ అయితే మాత్రం కొట్టదు బాసు. నేను చెప్తున్నా, టెంపరీ గెయిన్స్ ఉంటాయి. ఓకే, పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోవాల్సిందే. ఓకే, టెంపరీ గెయిన్స్ అందరికీ వస్తాయి, కానీ చివరికి ఆ టెంపరీ గెయిన్స్ ఫాలెన్ ఫ్రమ్ గ్రేస్ అని ఎంతమందిని చూడలేదు. ఓకే, సో ఆఖరికి నా కర్మ గురించి నేను మాట్లాడుతున్నా. సో మీకు ఆల్రెడీ కర్మ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎవరో ఒక ఆయన నా మీద 3 నెలలు ఏడ్చింది. ఇంకొక కర్మ ఎగ్జాంపుల్ ఇస్తాను. కేవలం 5,000 రూపాయల కోసం. ఓకే, వైజాగ్లో ఉండే ఒక ఆయన, ఒక చనిపోయిన ఒక పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ పోయాడు కాబట్టి, ఒక డ్యాన్స్ మాస్టర్ని, ఆయనకి 5,000 ఇచ్చి, మా అమ్మ నాన్న రిటైర్ అయిపోయి విశాఖపట్నంలో ఎంవిపి కాలనీలో ఉంటే అక్కడికి తీసుకొచ్చి మా పక్కన చాకలోని భయపెట్టి తీసుకెళ్ళి ఆడి మీద వీడియో చేసి, ఎందుకు? నేను చాకలోడికి నా డబ్బులతో నేను ఎంతో క్యాష్ ప్లస్ గొడుగు ఇచ్చానని, దానికి 5 లక్షల వ్యూస్ వచ్చాయని దాన్ని కాంట్రవర్సీ చేసి, పాపం ఆయనకి 5,000 రూపాయలు ఇచ్చి ఆయన చేత భయపెట్టించి చేయించారు. పాపం ఆయన కర్మానుసారం దీనివల్ల ఆయన పోయారు. సో ఏం చెప్తున్నానంటే, మనం వేరే వాడిని
పాపం చేస్తే, తప్పు చేస్తే కర్మ అనేది కొట్టేసేదానికి 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఎవరెవరైతే ఫేస్ లేకుండా నా మీద చాలా చేసి మా అమ్మని, నా కూతుర్ని, నా భార్యని అబ్యూస్ చేశారో కర్మ అన్నది వదలదని ఇన్నిసార్లు ప్రూవ్ అయింది. ఓకే, మళ్ళీ నేను చెప్తున్నా, నేనైతే ఏమీ యాక్షన్ తీసుకోలేదు ఎందుకంటే నేను కర్మకు వదిలేశాను కాబట్టి. కాకపోతే ఈ డిఫమేషన్ గురించి మళ్ళీ మీకు చెప్తాను, అది వేరే వీడియోలో డెఫినెట్గా చెప్తాను. ఎందుకంటే నా మీద మాట్లాడిన విధానం, తర్వాత మా ఆవిడకి ఏమి సంబంధం లేకపోయినా మా ఆవిడ ఏదో నీచమైన పని చేస్తుంది ఇక్కడ రిచ్మండ్లో అని, ఇది ఆడియో క్లిప్ ఫేక్ అని మనం చెప్పలేం. ఎందుకంటే ఫేస్తోని, మొహంతోని వాయిస్ మాట్లాడుతూ ఉంది. అది లా అన్నది. మాకు భారతదేశం లా అన్న, పోలీస్ వ్యవస్థ అన్న, కోర్ట్ సిస్టమ్ అన్న చాలా రెస్పెక్ట్ ఉంది కాబట్టి అందులోనే వాళ్ళే చూసుకుంటారు. 5 ఏళ్ళు అవుతుందా, 10 ఏళ్ళు అవుతుందా, 15 ఏళ్ళు అవుతుందా, నో ప్రాబ్లం. కానీ న్యాయం మాత్రం జరుగుతుంది డెఫినెట్గా. ఓకే, సో మళ్ళీ మీకు పునరుద్ఘాటిస్తున్నాను. ఎవరైనా సరే నేను 194 ప్లస్ నార్త్ కొరియా GSA వెళ్ళలేదని ప్రూవ్ చేసిన, 2022 జూన్ నాటికి 186 దేశాలు వెళ్ళలేదని ప్రూవ్ చేసిన 2 కోట్లు, నేను ఎక్కడైనా సరే ఫండ్ అని చెప్పి కరోనా ఫండ్కి కానీ, రోడ్లు వేసిస్తానని కానీ, ఇంకేదో ఇస్తానని కానీ ఎవరి దగ్గర నా నయా పైసా తీసుకొని ఉంటే 2 కోట్లు. లాస్ట్కి యూట్యూబ్లో వచ్చే మానిటైజ్డ్ రెవెన్యూ నాది, నేను సంపాదించుకునే డబ్బులు నావి. నా డబ్బులు ఏం చేయాలో చెప్పడానికి మా ఆవిడ స్వాతికి కూడా అధికారం లేదు, అనుష్కకి అధికారం లేదు, మా అమ్మకి కూడా అధికారం లేదు. ఓకే, అర్థమైందా? నా డబ్బులు నేనేం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలాగ చేయాలో అడిగే అధికారం ఎవడికి లేదు. అండర్లైన్ చేసుకోండి, నా డబ్బులు నేను ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో నేను చేసుకుంటాను. వన్స్ అగైన్ దీన్ని బట్టి మీకు ఆల్రెడీ ఆన్సర్ చేశాను అనుకుంటా. ఓకే, అండ్ లాస్ట్గా కర్మ నాకు ఎలా కొట్టిందో నేను మీకు చెప్తాను. ఓకే, నాకు 2020 ఆగస్ట్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎవరికి తెలుసు మనకి 18 నెలల్లో 16 నెలల్లో 6 లక్షల సబ్స్క్రైబర్లు వచ్చేస్తారని, అప్పటికే 20 కోట్ల వ్యూస్ వచ్చేస్తాయని, ఏది పెట్టినా లక్షలు వెళ్తాయని తెలియదు. అయింది యాదృచ్ఛికం. ఓకే, అలానే అందుకని భరించలేక కుతంత్రం చేసి ఇప్పుడు నేను బయాసన్ యాదవ్ కానీ, పరేషన్ బాయ్స్ కానీ, హర్ష సాయికి కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ చెప్తున్నా, మీ మీద 1 వీడియోనో 2 వీడియోలో 3 వీడియోలు వచ్చాయి. నా మీద సంవత్సరంన్నర ఒక టీం లాగా అందరూ జాయిన్ అయ్యి ఆ టీంలోనే ఇప్పుడు ఆళ్ళు కొట్టుకొని నాకు మెసేజ్లు పంపిస్తున్నారు, హే ఆడలా చేశాడు, నీకు ప్రూఫ్లు కావాలా అని. నేను వాళ్ళకి ఆన్సర్ కూడా చేయలేదు. ఒక 10 నుంచి 20 మంది పేర్లు వాళ్ళు కొట్టుకొని నాకు మెసేజ్లు పంపిస్తున్నారు. ఇప్పుడు ఏ బ్రో ఇలా జరిగింది, నీకు ఏమైనా ప్రూఫ్ కావాలంటే వాళ్ళతో నేను మాట్లాడదలుచుకోలేదు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ కూడా ఇవ్వలేదు. ఇది జరిగింది. ఓకే, నేను ఇలానే ఉన్నా, ఇలానే వీడియోలు చేస్తున్నా, ఇలానే సినిమా రివ్యూలు ఇస్తున్నా, ఇలానే వంట వీడియోలు చేస్తున్నా, ఇలానే హోమ్ వ్లాగ్స్ చేస్తున్నా, 195 దేశాలు కంప్లీట్ చేశాను. ఓకే, కర్మ నాకేం జరిగిందంటే అది అయ్యాక నా వ్యూస్ చాలా కుతంత్రంతో భారీగా పడిపోయి, పోన్లే న్యాచురల్గానే పడిపోయాయి అనుకున్నాను. ఓకే, పడిపోయినా కూడా నేను యూట్యూబ్ గివప్ చేయలేదే, నా ట్రావెల్ నేను ఆపలేదే. ఓకే, దేవుడి దయతోని 195 దేశాలు తిరిగిన ఏకైక ఓన్లీ వన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన తెలుగుని. మళ్ళీ ప్రస్తుతం నేను అమెరికా పౌరుణ్ణి, కానీ నా రూట్స్ ఎక్కడవి? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నేను పెరిగింది ఆంధ్రప్రదేశ్లో, చదువుకుంది తెలంగాణలో. ఓకే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి చెందిన నాకు ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి 2 స్టేట్లలోని. వాడికి ట్యాక్స్ కడుతున్నా, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి కదా, రెంట్ మీద వచ్చిన ట్యాక్స్ కట్టాలి కదా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా. సో ప్లస్ గవర్నమెంట్ నాకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కార్డు ఇచ్చింది. ఓకే, నేను అమెరికాలో పౌరుణ్ణి, నాకు వచ్చిన ఇన్కమ్ అంతా నేను అమెరికాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేను భారతదేశంలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నా? 20-25% నాకున్న దానిలోని భారతదేశంలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నా? ఎందుకంటే అది నా మాతృభూమి కాబట్టి. భారతదేశానికి నాకు ఏమంటారంటే ఇండివిజిబుల్ కనెక్షన్ ఏదో ఉంటుంది. అందుకే కదా ఊ అంటే ఇండియా వస్తున్నా, ఆ ఊ అంటే థాయిలాండ్ వెళ్ళిపోవచ్చు, నేపాల్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే 6 ఏళ్ళు 10 ఏళ్ళు భారతదేశం ఎంటర్ అవ్వకుండా దొంగతనంగా భారతదేశం గురించి సొల్లు కబుర్లు చెప్తూ, భారతదేశం గొప్పతనం గురించి రాత్రి పగలు మాట్లాడుతూ, కానీ భారతదేశంలోకి నేను ఎంటర్ అవ్వలేను. అలా కాదు కదా, మనం ప్రతి 2-3 నెలలకు వస్తున్నా, వీడియోలు పెడుతున్నా, తర్వాత వచ్చి దాగుని పెట్టట్లే, మీరే మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. ఈ విధంగా చాలా క్వశ్చన్లకి నేను ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో మళ్ళీ కర్మ నాకు ఎలా కొట్టిందంటే ఆ వ్యూస్ తగ్గిపోయాయి. నాకేమైనా బ్రెడ్ అండ్ బటరా? ఈ వ్యూస్ లేకపోతే నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ లేకపోతే నేను బతకలేనా? ఓకే, అది. సో కర్మ నాకు ఎలా కొట్టిందంటే 195 దేశాలు మళ్ళీ
ప్రపంచం మొత్తంలో 850 కోట్లు 850 కోట్లలో కేవలం 300+ మందికి ఈ దేవుడిచ్చిన అవకాశం ఇది. ఒక సీఎం గారు ఎప్పుడో ఒక ఆయన చెప్పారు ఏంటంటే 5 కోట్లలో ఒకే ఒకటికి ఛాన్స్ వస్తుంది, ఆ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు నేను దేవుడికి సర్వదా ఉంటాను. అది నిజం. అలానే నాకు కూడా 850 కోట్ల జనాభాలో కేవలం 350 మందికి వచ్చిన ఛాన్స్లో దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను 195. నా జీవితంలో అన్నిటికన్నా పెద్ద మైల్ స్టోన్ అకాంప్లిష్ చేశాను. ఫైనాన్షియల్ మైల్ స్టోన్ అకాంప్లిష్ చేశాను. ఫ్యామిలీ మైల్ స్టోన్ అకాంప్లిష్ చేశాను. ఓకే, మళ్ళీ నా కర్మ ఎలా కొట్టిందంటే ఈ 195 దేశాలు నేనే కంప్లీట్ చేశాను. 2022 జూన్ జూలై తర్వాత 1, 2, 3 ఇల్లు కొనుక్కున్నాను. యూట్యూబ్ మీదే నేను బతికేసేవాడిని అయితే మరి యూట్యూబ్ వ్యూస్ రాకపోతే 3 ఇల్లు ఎలా కొంటా? 3 ఇల్లు కొన్నాను. తర్వాత మా ఫ్యామిలీ వైజ్ ఏదో ఊహించలేని కూడా అనుష్క గురించి మళ్ళీ మాట్లాడతా. తనకి ఏం కాలేజీలో వచ్చింది, ఎక్కడ చదువుతుంది అవన్నీ. అది ఒకే ఒక బ్యాడ్ థింగ్ అంటే కర్మ వైజ్ ఏం జరిగిందంటే మా నాన్నగారు కాలం చేశారు అక్టోబర్లో. అదేంటంటే అది బ్యాడ్ అని నేను అనుకోను, ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కరు చనిపోవాలి. ఆయన 82 ఏళ్ళు హెల్తీగా నాకైనా ఇలా గూరు ఉంటుంది, ఇలా నిల్చొని నిటారుగా ఇలా ఒక దీనిలా ఉండి ఒక్కరోజు కూడా ఆయాసం లేకుండా ముక్కుకుంటూ మూలుకుంటూ ఐసీయూ కలగకుండా కాలం చేశారు. 82 ఏళ్ళ కన్నా ఎవరైనా ఎక్కువ బతికేస్తారా? సో అది మనకి బ్యాడ్. తండ్రి అన్నాక ఎప్పుడైనా సరే బ్యాడ్. సో ఈ జరిగిన ఈ 3 ఏళ్ళలో నాకు జరిగిన కర్మ. ఒక్క ఎఫ్ఐఆర్ నా మీద లేదు, ఒక్క పిఐఎల్ నా మీద లేదు. 19 సార్లు నా మాతృభూమికి నేను వచ్చాను, ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఎందరో పెద్ద పెద్ద హేమీలు కలిశాను. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ని నేను కించపరిచానని ఫేక్ ఎలిగేషన్ కూడా చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని కలిశాను. టెడెక్స్ హైదరాబాద్లోనే మాట్లాడాను. చాలామంది మాట్లాడారు టెడెక్స్లో ఈ ఇన్స్టిట్యూట్ అనో ఆ ఇన్స్టిట్యూట్ అనో ఆ కాలేజ్ అనో. మెయిన్ టెడెక్స్ హైదరాబాద్ మాట్లాడారు. ఆ ఆపర్చునిటీ ఎంతమందికి వస్తుంది? ఇది కర్మ నాకు చేసింది. కానీ మీకు ఇచ్చిన 3 ఎగ్జాంపుల్స్ గుర్తున్నాయి కదా. ఎవరికైనా మనం బ్యాడ్ చేసేటప్పుడు, ఎవరైనా వేరే ఆడవాళ్ళని మనం అబ్యూస్ చేసినప్పుడు, మనకి ఒక తల్లి ఉంది, మనకి ఒక భార్య ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనకి పిల్లలు పుడతారు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నా, ఆడోళ్ళని అబ్యూస్ చేసిన వాళ్ళు ఎవ్వరు చరిత్రలో బాగుపడినట్లేదు. ఎవరైనా సరే ఇప్పుడు అది ఆ ఎక్స్పెక్టేషన్ని డిఫై చేస్తే దాన్ని రాసుకోవచ్చు. మళ్ళీ ఇదిగోండి, కేరళ యూట్యూబర్ అరెస్టెడ్ ఫర్ డెఫమేటరీ కాంటెంట్ అగేన్స్ట్ విమెన్. ఇది నా క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్కి, తెలంగాణ పోలీస్కి. ఏం సార్, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆడవాళ్ళు అబ్యూజ్ అయితే మీరు యాక్షన్ లేదా? నేనే క్వశ్చన్ చేస్తాను. దీని గురించి సెపరేట్గా డీటెయిల్గా ఇంకో వీడియో చేస్తా. ఎలాంటి అబ్యూజ్లు క్లిప్పులు పెట్టి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు అది ఇంపార్టెంట్ కాదు. తర్వాత లాస్ట్కి నేను ఈ మధ్యనే విన్నా, పోలీసులకి అగేన్స్ట్గా కామెంట్లు చేసినందుకు ఎఫ్ఐఆర్ అయిందని. చాలా సంతోషం అయింది. అంటే పోలీసుల మీద ఫాల్స్ ఎలిగేషన్లు వేస్తేనే మీరు ఎఫ్ఐఆర్ వేస్తారా? వేరే వాళ్ళ మీద ఫాల్స్ ఎలిగేషన్ వేస్తే ఎఫ్ఐఆర్ లేరా? దీని గురించి ఏంటి, దాని గురించి కూడా డీటెయిల్గా మళ్ళీ మాట్లాడదాం. తర్వాత కొంతమందికి అడగాల్సిన క్వశ్చన్లు చాలా ఉన్నాయి. అన్నీ మనం పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఎందుకు ఇది పడుతున్నావు, ఫోన్ చేయొచ్చు కదా అంటే, అరే పబ్లిక్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, నేను ఎలిగేషన్లు వేసింది నా మీద కదా, నా మీద ఎలిగేషన్లు వేసుకొని అందరూ దులిపేసుకొని ఇప్పటికి కూడా కొంతమంది దమ్మిడిగాడు ఉంటారు. ఆ బీబీసీలో పాపం నా మీద బాగా ఒక తెలుగోడు ఇన్ని దేశాలు తిరిగి సక్సెస్ఫుల్గా అయ్యాడని ఒక మంచి వీడియో పెడితే దానికి అరే ప్రూఫ్ లేవురా, ప్రూఫ్ ఒక 10 వీరులు దాటినోడిని, ఒక 10 ఊర్లు దాటినోడిని, 10 రాష్ట్రాలు భారతదేశంలో చూడను 10 రాష్ట్రాలు చూడలేనోడిని 50 దేశాలు టకటకమని చెప్పలేనోడిని నాకు ప్రూఫ్లు ఇవ్వాలంట. మళ్ళీ చెప్తున్నా, ప్రూఫ్లు ఆల్రెడీ పెట్టేశాను. కమ్యూనిటీ పోస్ట్లో మీరు ఎత్తుకుంటే ఉంటాయి. నోమాడ్ మీడియా సర్టిఫికేషన్ అయిపోయింది. నోమాడ్ మీడియా వెబ్సైట్కి వెళ్ళొచ్చు. మళ్ళీ 2 కోట్లు ఎవరైనా చేయగలరు. బాగుందా వీడియో? సో ఇందులో ఏవేవో చెప్దాం అనుకున్నా, మళ్ళీ నేను ఎడిట్ చేయను కాబట్టి ఏమైనా మిస్ అయిపోయి ఉండొచ్చు, ఏమైనా చిన్న తప్పులు దొరలుండొచ్చు. మళ్ళీ మొత్తం వీడియో చేసేగా కామెంట్ పెట్టండి. ఓకే, ఏదైనా నేను తప్పు చెప్పాను అని మీకు అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ పెట్టండి. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీ కామెంట్. మీకు తెలిసిందే కదా. సో ఇది గైస్ మొత్తానికి వీడియో. సో ఇన్ని అబద్ధాలు సంవత్సరంన్నర మెథాడికల్గా వీడియోలు చేసి నా మీద, నేను అప్పుడు మాట్లాడిన క్లిప్పు, ఇప్పుడు మాట్లాడిన క్లిప్పు నేనే మాట్లాడానంట. ఏదైనా సరే కాంటెక్స్ట్ అనేది ఇంపార్టెంట్. మనం ఒక కాంటెక్స్ట్లో మాట్లాడిన దాన్ని ఇంకెప్పుడో మాట్లాడిన ఒక కాంటెక్స్ని జత చేస్తే ఏమవుతుంది? నా మీద చేసిన వాళ్ళకే ఇప్పుడు ఎన్నో వీడియోలు వస్తున్నాయి, రోల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లోని. అప్పుడు మాట్లాడినవి, ఇప్పుడు మాట్లాడినవి, అన్నీ ఫేక్ ఎలిగేషన్లు, అన్నీ అబద్ధాలు.
సో హర్ష సాయికి, పరేషన్ బాయ్స్కి, సన్నీ యాదవ్కి కొంతమంది పేర్లు మనం వాడేసుకొని అనియా 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 అని తిరిగి మనకి అంటే మన టైం బాగున్నప్పుడు ఓహోహో 4-5 గంటలు 5 గంటలు మన కోసం వెయిట్ చేసి అన్నీ చేసిన వాళ్ళు కరెక్ట్గా మనం బ్యాడ్ అయిపోయినప్పుడు, అది కూడా ఏంటి ఫాల్స్ ఎలిగేషన్తో బ్యాడ్ అయిపోయినప్పుడు మనకు కలవరు. కానీ మనం బాగా ఉన్నప్పుడు మాత్రం మన అవసరం ఉంటుంది. ఓకే, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. కానీ నేను ఏం చెప్తున్నా అంటే ఈ ముగ్గురికి బాబు మీ మీద ఎన్నో ఫేక్ ఎలిగేషన్లు, ఫాల్స్ ఎలిగేషన్లు, మీ పేరెంట్స్కి, మీ అమ్మ, మీ మదర్స్కి, సిస్టర్స్కి అబ్యూజ్ అయింది ఏదో వంకతోని. నేనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలే. మా ఆవిడ్ని, మా అమ్మని, మా డాటర్ని అబ్యూజ్ చేశారు. చాలా ఘోరాతి ఘోరంగా అబ్యూజ్ చేశారు. మీ అమ్మగారిని, మీ వైఫ్, మీ మదర్ని ఎంత అబ్యూజ్ చేశారో దానికన్నా ఘోరంగా మా ఆవిడ్ని అబ్యూజ్ చేశారు. నేనేమైపోవాలి? నేనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయలేదు. నన్ను ఎందుకు అబ్యూజ్ చేశారు? మా ఆవిడని ఎందుకు అబ్యూజ్ చేశారు? వీటన్నిటి గురించి తర్వాత మాట్లాడు. ఓకే, సో ఈ వీడియోలోని నేను చెప్పింది ఏమైనా అబద్ధం ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఓకేనా? పాప్కార్న్ అయిపోయిందా? పాప్కార్న్ ఉందా? మళ్ళీ నేను చెప్తున్నా, నేను ఎవ్వరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అంతా కర్మకే వదిలేసా. ఆ కర్మ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చా. సో ఎవరెవరైతే మీరు చేశారో బ్యాడ్, ఏ తప్పు లేకుండా 3 నెలలు 6 నెలలు నా మీద లైవ్లు చేసి బూతులు తిట్టించి, అందరినీ బూతులు తిట్టించి ఏం జరిగిందో, ఓకే, నా పేరు మేము అడగకపోయినా మాతో ఫ్రెండ్షిప్ చేసుకొని బూతులు తిట్టి వేరే వాళ్ళని, చిన్నపిల్లల్ని అబ్యూస్ చేస్తే ఏమైంది? పోక్సో అయింది. 2-3 నెలల్లో జైల్లో ఉన్నాడు. మా వాళ్ళు ఎవరు ఉన్నారో జైల్లో? లేరు కదా. సో అందుకే ఏదైనా చేసినప్పుడు కొంచెం అవగాహన పెట్టుకొని, లాస్ట్కి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా క్లబ్కి వెళ్ళి ఎవడైనా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు తీసుకుంటే అమ్మినోడిని అరెస్ట్ చేస్తారు, తీసుకున్నోడిని అరెస్ట్ చేస్తారు. అవునా? ఇద్దరు క్రైమ్ చేసినట్టు. ఎవడో బెట్టింగ్ యాప్స్ చేస్తే, ఇప్పుడు నా ముందు మేము పార్టీకి వెళ్తే 30,000, 40,000, 50,000 ఖరీదైన లిక్కర్ నా కళ్ళ మీద ఉంటుంది. నేను ముట్టుకొని ఎవడో లిక్కర్ ఇచ్చాడు కదా అని నేను ముట్టేసుకోవాలా? మనకు అవగాహన ఉండద్దా? అలాగా ఎవడెవడో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారు. కానీ మనకు ఉండాలి కదా ఆడకూడదు అన్నది. ఆడితే డబ్బులు పోతాయి, సంకనాకపోతానని అవగాహన మనకు ఉండాలి కదా. మనకు అవగాహన లేక, మనకి శక్తి లేక మనం తప్పు చేసి ఆ తప్పుని వేరేవాడి మీద నిందిస్తే ఎలాగా? మళ్ళీ నేను చెప్తున్నా, బెట్టింగ్ యాప్స్ అన్నవి ప్రమోషన్ వదిలేయండి. అసలు భారతదేశంలో ఓపెన్ అవ్వకూడదు. ఎందుకు ఓపెన్ అవుతున్నాయి? ఆ ఓపెన్ అయ్యేవాళ్ళని అడగండి. డ్రగ్స్ అన్నవి దొరకకూడదు. ఎందుకు దొరుకుతున్నాయి? దానికి కారకులైన వాళ్ళని అడగాలి. అంతేగాని దొరికింది కదా ఛాన్స్ అని ఓన్లీ యూట్యూబర్ మీద, ఆ యూట్యూబర్ మీద, యూట్యూబర్ మీద ఫేక్ ఎలిగేషన్లు ఏమవుతుంది? కర్మ అన్నది ఎవడిని వదలదు. 19 సార్లు భారతదేశం వెళ్ళినోడిని మళ్ళీ భారతదేశం వెళ్తూనే ఉంటా. ఓకే, మా అమ్మని ఇక్కడికి తీసుకొచ్చేసాం. నాకు ఇండియా వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మొత్తం ఇక్కడే సెటిల్ అయిపోయాం. ఇంతకుముందు అమ్మ నాన్న ఉండేవారు, మా అమ్మ కూడా ఇప్పుడు వచ్చేసింది. అయినా ఎందుకు వెళ్తాం భారతదేశం? ఎందుకంటే ఐ లవ్ ఇండియా లాట్ కాబట్టి, భారతదేశం అంటే మా గుండెకాయ కాబట్టి, నా మాతృభూమి కాబట్టి, నాకు అవసరం లేకపోయినా ప్రతి 2-3 నెలలకి వెళ్తున్నా. అది భారతత్వం అంటే. పాకిస్తాన్ నేను 2-3 సార్లు ట్రావెలింగ్కి వెళ్ళినందుకు, తిరిగినందుకు ఓ బొబ్బా ఏం ఎలిగేషన్లు. ఓకే, 3 సార్లు వెళ్ళా. అన్ని స్టేట్లు తిరిగా పాకిస్తాన్లో, అన్ని ప్రావిన్సులు తిరిగా. వాళ్ళ ప్రెస్లోకి వెళ్ళి మరి టీవీ వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చా. మళ్ళీ వచ్చా వెనక్కి. అదే బార్డర్ ద్వారా నేనేదైనా తప్పు చేసి ఉంటే భారతదేశంలో ఒప్పుకుంటారా? అందులో అక్కడ ఉన్నది ఎవరు? ప్రధానమంత్రి. మీకు తెలుసు, టైగర్. ఓకే, అలాంటి టైగర్ ఉన్నప్పుడు. తర్వాత ఇంకో క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన దేశానికి వచ్చినప్పుడు, మన దేశంతో ఏ గొడవ లేనప్పుడు అందరూ మంచివాళ్ళే. ప్రజలకి విపరీతమైన సింపతి ఉంది నాకు. అక్కడ ప్రజలు నేను తిరిగాను కాబట్టి 3 సార్లు, మొత్తం 30 రోజులు దాటి స్పెండ్ చేశాను కాబట్టి చాలా మంచివాళ్ళు. కానీ మన దేశాన్ని, ఇప్పుడు నేను ఉంటున్న దేశం అమెరికాని కానీ, నా మాతృభూమి భారతదేశాన్ని కానీ ఎవరైనా సరే ఇబ్బంది పెడితే వాళ్ళని నామరూపాలు లేకుండా డెఫినెట్గా ఆ గవర్నమెంట్ని కానీ, అది తప్పు చేసిన వాళ్ళు కానీ మన భారతదేశం చేయాలి అని చెప్తూ, నా పాస్పోర్ట్ అమెరికన్ అయినా, నేను మాట్లాడే భాష తెలుగు, నా మాతృభాష తెలుగు, మా అమ్మది భారతదేశం, మేము కూడా మా ఎసెన్స్ అంతా ఎక్సెప్ట్ అవర్ పాస్పోర్ట్ వీఆర్ ఇండియన్స్ మాట. సో అందుకని నేను ఎప్పుడు ఇలాంటి డ్రామా చేయను. అంటే డ్రామా కోసం, వీడియో కోసం చేయిందని చెప్పను. కానీ ఇప్పుడు నిజంగా నేను ఐ ఫీల్ ఇట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను తెలుగులోనే వీడియోలు చేసుకోక్కర్లేదు, నేను కన్నడలో, నేను ఇంగ్లీష్లో చేసుకోవచ్చు వీడియోలు. ఓకే, దీనిలో పెట్టిన ఎఫర్టే నేను ప్రతి ఇంగ్లీష్ వీడియో పెడితే ఏదో ఒకటి వైరల్ అవుదా. ప్లస్ ఇక్కడ అమెరికాలోని నాకు ఫారెన్ ఆడియన్స్ చూస్తే 3 రెట్లు రెవెన్యూ వస్తుంది. నేను ఎందుకు తెలుగులో చేస్తున్నా వీడియోలు? నా మదర్లాండ్తో, నా మాతృభూమితో టచ్లో ఉండాలనే కదా. సో అందుకని నేను చెప్తున్నా మనస్ఫూర్తిగా. ఇప్పుడు అక్కడ కెలామిటీ జరిగింది కాబట్టి, శత్రు దేశం నుంచి శత్రువులు కావాలని పంపించారు కాబట్టి
భారతదేశం స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకుంటుందని నమ్ముతూ జై హింద్ అని చెప్తాను. ఓకే, ఎవరైనా సరే నేను చెప్పింది ఏదైనా తప్పని మీరు ప్రూవ్ చేస్తే 2 కోట్లు బహుమానం. ఓకేనా? అది గైస్, నా వీడియోస్ ఇంకా చూస్తున్నట్టయితే. కానీ మళ్ళీ నాకు లాస్ట్ మంత్ 1.8 మిలియన్ యూనిక్ వ్యూవర్స్, అంటే 18 లక్షల యూనిక్ వ్యూవర్స్ నా వీడియోలు చూశారు. కానీ నాకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకే నేను ఏమడుతున్నానంటే, నాకు ఒక కోరిక ఉండిపోయింది 1 మిలియన్ అవ్వాలని. 1 మిలియన్ అవ్వట్లేదు. అందుకని నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నట్టయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు మొత్తం వీడియో చూసాక పెట్టండి. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.